నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రాయలసీమ ఈ పేరు వింటేనే కరువుకు మారుపేరుగా చెబుతాం. అక్కడి భూములన్నీ సారవంతంగా కుంకుమ పొడిలా ఉన్నా వాటిల్లో పంటలు పండించడానికి మాత్రం గుక్కెడు నీరు ఉండదు. అదే అక్కడి రైతులకు శాపంగా మారింది. కానీ రోజులు మారాయి. రైతులు కరువుకు తగ్గట్టుగానే పండే పంటను వెతికి మరీ పండిస్తున్నారు. వాటి దిగుబడులతో సిరులు కురిపిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్షాభావ పరిస్థితులతో కరువు తాండవిస్తోంది. సాగుకు సరిపడా నీరు లేక పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పంట సాగు చేయాలి? కరువులోనూ 4 పైసలు సంపాదించే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయనంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు గజేందర్ రెడ్డి. మరి ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకుందాం పదండి. గజేంద్ర రెడ్డి కర్నూలు జిల్లా నందవరం మండలం పోనకళ్లదిన్నె గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు. గతంలో ఈ రైతు వేరుశెనగ, చిరుధాన్యాలు వంటి పంటలు సాగు చేసేవారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో వర్షాలు తక్కువవుతున్నాయి, కరువు పెరుగుతోంది, పంటల సాగు కష్టసాధ్యమవుతోంది. సాగునీటి వసతి లేనప్పుడు పంటలు వేయకూడదా? భూములను బీళ్లుగా ఉంచాలా? దీనికి పరిష్కారం లేదా అని ఆలోచించిన గజేంద్ర రెడ్డి అశ్వగంధ సాగు ఎంచుకున్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ సిమ్యాప్ సహాయంతో అశ్వగంధ సాగు గురించి తెలుసుకున్నారు. పంట సాగు ఎలా, మార్కెటింగ్ ఎక్కడ, విత్తనం ఎవరు ఇస్తారు వంటి సమాచారం తెలుసుకుని పంట సాగుకు పూనుకున్నారు. పోషిత రకం విత్తనం సేకరించిన ఈ అభ్యుదయ రైతు 8 ఏళ్లుగా పంట సాగు చేస్తున్నారు. ప్రారంభంలో 2 ఎకరాలతో ప్రారంభమైన సాగు కాస్త ఇప్పుడు 10 ఎకరాలకు చేరింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇందులో వస్తున్న లాభాలే సాగు విస్తీర్ణం పెంచేలా చేశాయంటారు గజేంద్ర రెడ్డి. దున్నుకొని గుంటకు వాసుకొని చదును చేసుకోవాలి. చదును చేసుకున్న తర్వాత మనకు వర్షాలు జూలై ఆగస్టులో ఈ పంట వేసుకోవాలి. జూలై ఆగస్టులో మనకి వర్షాలు రాకపోయినా కూడా మనము వట్టి పొలంలో అయినా ఈ వ్యవసాయం సీడ్ వేసుకొని గుంటకు వాసి పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు అదే మలుస్తుంది. మన విత్తనాలు భూమిలో ఉంటే కూడా చెడిపోవు. దీన్ని చీమలు కానీ ఇంకా వేరే పురుగులు కానీ తినవు. ఈ సీడ్ అలాగే ఉంటుంది. వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మనకు మలుస్తుంది. వర్షం పడినాక 15 రోజులకి బాగా మొలక మలుస్తుంది. మొలక మలిసిన తర్వాత మనము కలుపు వచ్చిందా లేదా చూసుకొని కలుపు మొక్కలు బాగా ఉంటే అప్పుడు కలుపు తీసుకోవాలి. ఒక నెల రోజుల తర్వాత చల్లుకోవచ్చు, ప్లస్ ఎదబెట్టుకోవచ్చు. చల్లుకోవడానికైతే 10 కిలోలు సీడ్ పడుతుంది. ఎదబెట్టుకోవడానికైతే మామూలుగా 5 కిలోలు సరిపోతుంది. 5 కిలోలు 4 కిలోలు కూడా వేసుకోవచ్చు. ఈ రకంగా ఇది మొలిచిన తర్వాత మనం కలుపు పడితే అప్పుడు కలుపు తీసుకోవాలి. కలుపుకి మందు కూడా ఉంది. కలుపు మందు కూడా కొట్టుకోవచ్చు. కానీ మేము కలుపు మందు అంత బాగుంటుందని కలుపే తీసుకుంటున్నాం ఇప్పుడు వరకు అంటున్నారు అధికారులు. కొంతమంది కలుపు మందు కూడా కొట్టుకోవచ్చు అండి, ఏం కాదు, గడ్డి జాతి మందు పోతుంది, ఆకు జాతి మందు కొడితే ఇది మొక్క చనిపోతుంది, కాబట్టి మీరు గడ్డి జాతి మందు మాత్రం కొట్టుకోవాలంటున్నారు. అయినా మేము లేబర్ పెట్టే తీసుకుంటున్నాం ఇప్పుడు వరకు అయితే. దీనికి వేరే పెస్టిసైడ్ కానీ కెమికల్ కానీ ఫర్టిలైజర్ కానీ వాడడం లేదు. ఎంతసేపు ఉన్నా పశువుల పేడ, ఎరువు, ఇంకా అలాగే వేప చెక్క, ఆందెప చెక్క దుక్కిలో వేసుకుంటున్నాం. ఇలాంటివి దుక్కిలో వేసుకొని తర్వాత సీడ్ వేసుకుంటున్నాం. 15 రోజుల తర్వాత మొలక వస్తుంది. ఇది విత్తనం వేసిన 15 రోజులకు మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత 15 రోజులు ఆగిన తర్వాత కలుపు ఎంత మాత్రం వస్తుంది చూసుకొని 15-20 రోజులకి మళ్ళీ కలుపు తీసుకుంటాము. కలుపు తీసుకున్నాక మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ కలుపు లైట్గా వస్తుంది, అది కూడా తీసుకుంటాము. పూత పింద వచ్చేసి ఇది వేసినాక 3 నెలలకి పూత వస్తుంది. మొక్క 3 నెలలకు పూత వస్తుంది. మొత్తం 5 నెలలు ఉంటుంది పంటకాలం, 150 రోజులు ఉంటుంది. పూతప్పుడేం జాగ్రత్తలు ఏం లేవండి. పూత పూసే టైంలో దీనికి మిడత వస్తుంది. మిడత వచ్చి ఈ చెట్లని రసం పీల్చడము ఇలాంటివి చేస్తూ ఉంది. ఈ రసం పీల్చే చెట్లకి మేము వేప నూనె వాడతాం.
ఒక ఎకరాకి ఒకసారి 2 సార్లు పిచికారి చేస్తాము. అప్పుడు ఆ మిడత పోతుంది. మిడత పోయిన తర్వాత ఇది మనకు పంట బాగుంటుంది. దీన్ని మళ్ళీ 2 సార్లు కలుపు తీసుకున్న తర్వాత మరి పంట పీక్కునే వరకు, పంట వచ్చే వరకు ఏం ఖర్చులు ఉండవు మనకి. ఇంకా పీకే స్టేజ్ వచ్చినప్పుడు మనకి కాయలు వచ్చేసి ఉంటాయి. దీనికి ఆ కాయలన్నీ పండులాగా అయిపోతాయి, ఎర్రగా మారిపోతాయి. మొక్క ఆకులు కూడా పండు కలర్లో ఆకులన్నీ వచ్చి ఆకులు రాలిపోతుంటాయి. అప్పుడు మనం పీకే దశ వచ్చింది అని గుర్తించుకోవచ్చు. లేదంటే మనం డేట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మన పంట మలిసినప్పటి నుండి, విత్తినప్పటి నుండి కాదు, మలిసినప్పటి నుండి మనం డేట్ పెట్టుకుంటే కూడా 150 రోజుల తర్వాత పీక్కోవచ్చు. అలా 2 పద్ధతుల్లో మేము చేసుకుంటాము. లేదంటే మేము ఇంకా మొరటి రైతులైతే ఇంకొక పద్ధతి ఉంది. మనం పొలానికి విజిట్ చేయడానికి వస్తాం. అప్పుడప్పుడు వచ్చినప్పుడు అక్కడోటి మొక్కలు పీకి ఒక చెట్టు దగ్గర ఒక పిడకడ మొక్కల్ని వేసిపోతాం. మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తాం. వచ్చి ఆ మొక్కలు వేర్లని చెక్ చేస్తాం మేము. అప్పుడు వేర్లు గుండుగా మనం పీకినప్పుడు లావుగా ఉంటుంది. మనం 15 రోజుల తర్వాత ఆ మొక్క వేర్లు ఏమవుతాయి, దాంట్లో ఉండే నీరు శాతం అంతా తగ్గిపోయి ఓన్లీ డ్రై రూట్స్ మాత్రం మిగులుతాయి. అవి ఎలా ఉన్నాయి అని గమనిస్తే అవి కొంచెం పల్చగా అయిపోతే ఇంకా కొన్నాళ్ళు ఉండాలి అని అర్థం. అది చుక్కులు రాకుండా ఉంటే, చుక్కులు రాకుండా వేర్లు ఎండిపోయి డ్రై రూట్లు రౌండ్గా ఉంటే మళ్ళీ ఇది పంట కాలం అయింది అని మనం గుర్తించి దాన్ని అప్పుడు తీయడానికి స్టార్ట్ చేస్తాం. ఈ 2 పద్ధతుల్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సాగునీటి వసతి అంతగా లేని భూముల్లో అశ్వగంధ సాగు లాభదాయకం. అసలు వర్షాలు లేకున్నా రైతుకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కొద్దిపాటి వర్షాలు ఉంటే మోస్తరు దిగుబడి వస్తుంది. వర్షాలు అనుకూలంగా ఉంటే మాత్రం మంచి ఆదాయం వస్తుందని అంటున్నారు గజేంద్రరెడ్డి. నల్లరేగడి నేలలు, ఇసుక గరక నేలలు, తెల్ల నేలల్లో పంట బాగా వస్తుంది. మెట్ట ప్రాంతాల్లో ఎక్కడైనా వేసుకోవచ్చు. ఖరీఫ్లో అయితే జూన్ నుంచి ఆగస్టు వరకు విత్తుకోవాలి. ఇది 150 రోజుల పంట. దీనికి ఎరువులు, పురుగు మందులు పెద్దగా అవసరం లేదు. మిడత వచ్చినప్పుడు మాత్రం వేప నూనె పిచికారీ చేస్తారు. నీళ్లు ఉంటే ఎక్కువ దిగుబడి రావటానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 2 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దుక్కులు సిద్ధం చేయటం, విత్తనం కోసం 15,000 రూపాయలు ఖర్చు చేయగా 30,000 రూపాయల మిగులుబాటు ఉంటుంది. మంచి పంట వస్తే 50,000 రూపాయలు మిగిలిన సందర్భాలు ఉన్నాయి. పంట వేసినప్పుడు వర్షం ఉంది. ఇప్పుడు వరకు వర్షమే లేదు. 5 నెలల వరకు వర్షమే లేదు. మా పంట ఇప్పుడు వరకైనా బ్రహ్మాండంగా ఉంది. చాలా దేవుడిచ్చిన వరం ఇది. ఇలా ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు. కానీ పచ్చగా ఉంది మా మొక్క. ఇప్పుడు కూడా పంట బాగుంది. ఈ తక్కువ వర్షపాతంలో పండుతుంది కాబట్టి మాకు ఇది నచ్చింది. దీన్ని 10 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా సాగు చేస్తున్నాం. మేము చేయడమే కాదని మాతో పాటు చాలామంది రైతులు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నారు రైతులు. వందల్లో కాదు, వేలల్లో ఉన్నారు. ఎకరాలు కూడా వేలల్లో ఉంది, 1000 ఎకరాల్లో ఉంది పంట. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు. ఇది గతంలో ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాల్లో ఎక్కువ పండించేవాళ్ళు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళకంటే టాప్లో మనం క్వాలిటీ తీసే దాంట్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మంచి క్వాలిటీ తీస్తున్నారు. చాలా బాగా క్వాలిటీ తీస్తూ ఉన్నారు. ఈ పంట కాలం 150 రోజులు. ఏ రైతైనా ఎవరైనా పండించుకోవచ్చు. ఖర్చు తక్కువ. గత సంవత్సరం కూడా మేము 10 ఎకరాలు వేసినామండి. 10 ఎకరాల్లో మేము ఎకరానికి 2 క్వింటాల నుండి 2.5 నుంచి 3 క్వింటాలు వచ్చింది మాకు ఈల్డింగ్. 1 క్వింటాల్ ధర వచ్చేసి 23,000 నుండి 25,000 దాకా అమ్మినాం. 10 ఎకరాల్లో లాభం వచ్చేసి మాకు ఖర్చులన్నీ పోను 10 ఎకరాల్లో 3 లక్షల దాకా వచ్చింది సార్. అశ్వగంధ మొక్కల్లో ఔషధ గుణాలు ఎక్కువ. అందుకే దీనికి ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది. మధ్యప్రదేశ్ కేంద్రంగా మార్కెటింగ్ జరుగుతుంది. అయితే అశ్వగంధ సాగులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడం ద్వారా రైతుకు లాభాలు పెంచవచ్చని అంటున్నారు గజేంద్రరెడ్డి. అదే సమయంలో ప్రాసెసింగ్పై అవగాహన కల్పించడం ద్వారా లాభాలు మరింతగా పెంచవచ్చని సూచిస్తున్నారు ఆయన. అశ్వగంధ సాగులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దాదాపు 20,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నట్లు అంచనా. ఇందులో కర్నూలు జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగవుతుంది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో పంట సాగవుతుంది. మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతులు పంట సాగు చేస్తున్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులు నాణ్యమైన పంట తీయటంలో ముందున్నారు. కరువు ప్రాంతాల రైతులను ముందుకు నడిపించే క్రమంలో అశ్వగంధ సాగు చేసిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకరానికి 4,000 రూపాయల ప్రోత్సాహకం అందిస్తోంది. కరువు ప్రాంతం రైతులైతే మా పంట వేసుకోమని చాలామందికి మేము చెప్తున్నాం సార్. మా పంట ముఖ్యంగా నల్ల రేగడి నేలల్లో బాగా పండుతుంది. దాంట్లో నల్ల రేగడి నేలల్లో ఇసుక నేలలు ఉంటాయి, కొన్ని తెల్ల గరుగు నేలలు ఉంటాయి. ఇలాంటి నేలల్లో మా పంట పండుతుంది. మేము ప్రధానమంత్రి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఆయన సిమ్యాప్ వాళ్ళు పెట్టారు ప్రోగ్రాము, ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి అరేంజ్ చేశారు. మేము అశ్వగంధ గురించి ఆయనకి ప్రధానమంత్రి గారికి వివరించి చెప్పామండి. ప్రధానమంత్రి గారు అడిగారు, చెప్పండి గజేంద్ర రెడ్డి గారు, మీరు ఏం పంట గురించి చెప్తున్నారు, అశ్వగంధ గురించి ఏం చెప్పండి అని చెప్పి అడిగారు. మేము ఈ పంట గురించి మేము ఎలా సాగు చేస్తున్నాము, మా సాగు పద్ధతులు ఏంటి, ఏం కథ అని చెప్పి అన్ని వివరించి చెప్పాము ఆయనకి. ఈ సాగు పద్ధతులు ఇలా ఉన్నాయి, ఇలా పండిస్తున్నాము. మాకు ముఖ్యంగా మార్కెట్ అందుబాటులో లేదు, మాకు మార్కెట్ సదుపాయం కల్పించాలి. ఇంకోటి, మేము ఇక్కడ నుండి మార్కెట్కి తీసుకెళ్తే మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర మా రైతుల లారీలను ఆపుతున్నారు. ఆపి వాళ్ళు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి ఫైన్లు వేసి పంపిస్తున్నారు. ఇది కూడా మాకు రిస్క్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు మా రైతులు. ట్రాన్స్పోర్ట్లో ఈ విషయం కూడా చెప్పాం ప్రధానమంత్రి గారికి. ఇలా మార్కెట్ల దగ్గర వెళ్తుంటే మా రైతులు లారీలు ఆపుతున్నారు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉన్నా కూడా లారీలు ఆపుతున్నారు. అందువల్ల ఈ చెక్ పోస్టుల దగ్గర ఈ అశ్వగంధకి ఎక్కడ కూడా పట్టుకునేదానికి లేకుండా డైరెక్ట్ మార్కెట్ దగ్గరికి వెళ్ళేంత వరకు రైతులకు ఏం ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చేయాలి ప్రభుత్వం వారు సంబంధించి. ఇలా చేస్తే మా రైతులు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటారు. కానీ చాలామంది రైతులకి పౌడర్ చేసుకోవాలా అనే ఇంట్రెస్ట్ చాలామంది రైతులకు ఉంది. పౌడర్ చేసుకునే రైతులకి ప్రభుత్వం వారు ట్రైనింగ్లు ఇవ్వాలా. ట్రైనింగ్లు ఇచ్చి ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి పౌడర్ చేసుకునే సర్టిఫికేట్లు ఇవ్వాలా. ఆ సర్టిఫికేట్లకి ఇస్తే మా రైతులే పౌడర్ చేసుకొని ఆ సర్టిఫికేట్ల ద్వారా మార్కెట్ చేసుకుంటారు. మార్కెట్ చేసుకొని ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతారు, ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి దీంట్లో. ఇక మార్కెట్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో నుంచి మార్కెట్ ఉంది. మన రైతులు అక్కడికి తీసుకువెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా స్థానికంగా మార్కెటింగ్ పెంచాలి అన్నది దీన్ని సాగు చేస్తున్న రైతుల డిమాండ్. కొన్ని సందర్భాల్లో దళారుల చేతిలో మోసపోతున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే స్థానికంగా మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. దీన్ని రైతులు తమ ఇళ్లలో 4 ఏళ్ల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. రైతులకు హార్వెస్టింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మించాలని కోరుతున్నారు. హైదరాబాద్లో సిమ్యాప్ వాళ్ళు మాకు పోషిత అనే రకాన్ని ఇచ్చారు. ఇది చూడండి, మీరు బాగుంటుంది మీ పొలానికి, వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉన్నా కూడా ఇది తట్టుకుంటుంది, దీన్ని మీరు సాగు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. దాని గురించి మేము సాగు చేయడం మొదలుపెట్టాం 2007, 2006లో. అప్పుడు సాగు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన విత్తనం మాకు బాగుంది. దానివల్ల మాకు పర్వాలేదు, మిగతా పంటల కంటే ఇది బాగుంది, వర్షాలు తక్కువైనా మనకి ఇది పండుతూ ఉంది. దీనివల్ల మనకు చీడపీడలు కానీ మందులు కొట్టడం కానీ మందులు వేయడం కానీ లేదు. అందువల్ల ఇది కలుపు నివారణ కూడా చేసుకుంటే చాలు. దీన్ని పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏం తినవు, మనకు వర్షాధారంగా పండుతుంది, వర్షాలు తక్కువైనా పర్వాలేదు, తట్టుకోగలదు ఇది అని చెప్పి దీన్ని సాగు చేశాము. మాకు బాగా వచ్చినందువల్ల దాని నుంచి ఒక సంవత్సరానికి మేము పెంచుతూ వచ్చినాం. ప్రజెంట్ ఇప్పుడు 10 ఎకరాల దాకా మేము వేస్తూ ఉన్నాము. ఈ పంటకి మనకి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. వాళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు వాళ్ళు గతంలో 4,000, 2,000 ఇచ్చేవాళ్ళు ఎకరానికి. ఇప్పుడు ఎకరానికి 3,950 రూపాయలు ఇస్తామని చెప్పినారు, ఇస్తారు కూడా. దీంట్లో మనకు ముఖ్యంగా వేర్లు ఇంపార్టెంట్. అశ్వగంధలో మొక్క పీకి వేర్లు కట్ చేసుకోవాలా, వేర్లు గ్రేడింగ్ చేసుకోవాలా, వేర్లు మార్కెట్ చేసుకోవాలా. ఈ అశ్వగంధ మెడిసిన్కి బాగా యూజ్ అవుతుంది. ఇది మామూలుగా అయితే సర్వరోగ నివారణ చెప్పొచ్చు ఒక విషయంలో చెప్పాలంటే అశ్వగంధ గురించి. తెలుగులో దీన్ని పెన్నేరుగడ్డలు అని కూడా అంటారు. మనకు సంస్కృతంలో, హిందీలో అశ్వగంధ అని పిలుస్తారు దీన్ని. ఈ అశ్వగంధ వేర్లు మనిషికి రోగం ఉన్నా రోగం లేకున్నా తినొచ్చు ఇది. ఎందుకంటే రోగం లేనోడు తింటే రోగం రాదు, రోగం ఉన్నోడు తింటే రోగం నయమవుతుంది. మనిషికి ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల. అశ్వగంధలో ఔషధ విలువలున్న కారణంగా దీనిని మందుల తయారీలో వాడుతున్నారు. దీనికి రోగనిరోధక శక్తి పెంచే లక్షణం ఉంది. అందుకే ఆకులు, కొమ్మలు, వేర్లు అన్నింటినీ అమ్ముకోవచ్చు. వేర్లను 4 రకాలుగా విభజించి విక్రయిస్తారు. అశ్వగంధ పౌడర్ తయారు చేసి విక్రయించటానికి అవకాశం ఉంది. అందుకే రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలంటారు గజేంద్ర రెడ్డి. పౌడర్ చేసుకునే వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వాలి. మనకు అందుబాటులో మార్కెట్ కనుక ఉంటే ఈ ఆకులు, కొమ్మలు,
వేర్లు అన్నీ కూడా అమ్ముడుపోతాయి. మనకు అందుబాటులో మార్కెట్ లేనందువల్ల ఈ ఆకులు కొమ్మలు కొననే పరిస్థితి లేదు. మార్కెట్లో కొంటున్నారు, కానీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ వస్తుంది. అందువల్ల మేము ఆకులు కొమ్మలు తీసుకుపోవట్లేదు, ఇక్కడే వదిలేసి ఓన్లీ వేర్లు మాత్రమే మార్కెట్ చేసుకుంటున్నాం. 120 రూపాయల నుండి 300 దాకా వస్తుంది కేజీకి రేటు వేర్లు. ఒక క్వింటాల్కి 12,000 నుండి 30,000 దాకా ఉంది రేటు. కాకపోతే దీంట్లో గ్రేడింగ్ చేయాలి. గ్రేడింగ్ పద్ధతులు ఉన్నాయి దీంట్లో. 4 క్వాలిటీలు అవుతాయి దీంట్లో. ఒకటి ఫైబర్ క్వాలిటీ అని, ఇంకోటి లాస్ట్ క్వాలిటీ వైర్ క్వాలిటీ అని ఒకటి, ఇంకోటి రూట్ స్టార్చ్ వెరైటీ అని ఇంకో క్వాలిటీ. ఇట్లా 4 క్వాలిటీలు వస్తాయి. 4 క్వాలిటీలు కనుక మనం గ్రేడింగ్ చేసుకొని మార్కెట్కి తీసుకుపోతే మార్కెట్లో మన గ్రేడింగ్కి మంచి డిమాండ్ ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులు అశ్వగంధ సాగు చేసి పంట తీస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం వివిధ దశల్లో రైతులను ప్రోత్సహించడం ద్వారా ఉత్సాహంగా ముందుకు సాగవచ్చంటున్నారు గజేందర్ రెడ్డి. ఉద్యాన పంటల లాగానే మద్దతు అందించాలని సూచిస్తున్నారు. అశ్వగంధ సాగు చేస్తున్న రైతులకు ముఖ్యంగా రుణాలు ఇవ్వటం లేదు. అదే సమయంలో దీనికి బీమా కూడా అమలు చేయటం లేదు. పంట నష్టపోతే రైతు అప్పుల పాలవ్వక తప్పటం లేదు. అందుకే రుణాలు ఇవ్వటంతో పాటు బీమా కల్పించాలని అంటున్నారు గజేంద్ర రెడ్డి. ఉద్యాన పంటల మాదిరి ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం తక్కువ, సాగునీటి వసతి అంతంత మాత్రమే. అందుకే వర్షం పడినప్పుడు ఒడిసి పట్టుకునేలా, ఇంకుడు గుంతలు తవ్వుకునేలా ప్రోత్సహించాలని అంటున్నారు. డ్రిప్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. మాకు వర్షాలు బాగుంటే ఎకరానికి 5 క్వింటాల దాకా వచ్చింది. వర్షాలు తక్కువ ఉన్న సంవత్సరం క్వింటం కూడా అయింది. అలాంటి ఇంకా పూర్తి వర్షాలు లేని టైంలో ఎండిపోయింది పంట పూర్తిగా ఎండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఏది మాకు అసలు ఏ పంటలు రావు, ఇంకా ఇది ఎండిపోయిందంటే. అలాంటి టైంలో మాకు అదే గవర్నమెంట్ వాళ్ళని కూడా అడిగాము. మా పంటకి ఇన్సూరెన్స్ లేదు, బ్యాంకుల వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ పంట అశ్వగంధ అంటే ఏంటి అని అడుగుతున్నారు బ్యాంక్ మేనేజర్లు. వాళ్ళకి కూడా అశ్వగంధ అంటే చాలామందికి తెలియదు దీని గురించి. మా పంటకి లోన్ కావాలంటే అశ్వగంధకి అయితే లోన్ ఇవ్వమండి, మీరు రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి బ్యాంకుకి ఏదో పంట రాసుకొని మేము లోన్ ఇస్తున్నాం మీకు అని చెప్పి అంటున్నారు బ్యాంక్ మేనేజర్ గారిని. కాబట్టి మా పంట బ్యాంక్ వాళ్ళ లిస్టులో కూడా ఉండాలా. అలాగే అన్ని మిగతా పంటల్లాగా మా పంటకి ఇన్సూరెన్స్ రావాలా. మేము ఎండిపోయినప్పుడు కంప్లీట్గా మా రైతులు నష్టపోతున్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళలాగా మా పంటకు కూడా అన్ని వసతులు కల్పించాలా. వర్షం పడినప్పుడు వాటర్ వేస్ట్గా పారిపోతూ ఉంటుంది, వర్షం లేనప్పుడు పంట ఎండిపోతుంది. అలా కాకుండా ఫారం ఫండ్ లాంటిది ఇచ్చి మాకు కూడా ఇంకుడు గుంతలు తవ్వుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే మేము కూడా గుంతలు తవ్వుకుంటాం. ఎక్కడైతే మనకు వర్షం వాటర్ వస్తుందో మన పొలంలో అటు సైడ్ ఒక పెద్ద గుంత తవ్వుకుంటాం. గుంత తవ్వుకొని వర్షం నీళ్ళు వేస్ట్గా పోరేటప్పుడు ఆ గుంత స్టోరేజ్ చేసుకుంటాం. వర్షాలు లేని టైంలో ఆ నీళ్లు మరి మా పొలానికి ఇచ్చుకుంటే మాకు స్ప్రింక్లర్లు కానీ రైన్ గన్స్ కానీ ఇలాంటి మోటార్లు గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా మాకు హెల్ప్ చేస్తే వాటి ద్వారా మేము ఇంకా ఈ పంట నష్టపోకుండా మా రైతులు ఇంకా అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంటుంది. దీనిని వాడుక భాషలో పెన్నేరు గడ్డలు అని కూడా పిలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అశ్వగంధ మొండి పంట. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కరువు ఉందో మనకు తెలిసిందే. అయితే ఈసారి వర్షం లేకున్నా మంచి పంట తీశారు గజేంద్ర రెడ్డి. ఈ పంట మన భూముల్లో పండుతుంది అని చాలామంది రైతులకు తెలియదు. పంట నాటినప్పటి నుంచి కోతకు వచ్చే వరకు చుక్క నీరు లేకున్నా రైతులకు అంతో ఇంతో ఆదాయం ఇచ్చే పంట. కరువు ప్రాంత రైతులకు వరంగా మారుతుంది అశ్వగంధ. ప్రాజెక్టులు, కాలువలు, ఎత్తిపోతల పథకాలంటూ వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వర్షాలే లేనప్పుడు నిర్మించిన ఈ నిర్మాణాలన్నీ అన్నదాతకు కడుపు నింపవు. అసలు వర్షాలు, నీరే ఎక్కువగా అవసరం లేకుండా అత్యంత కరువు పరిస్థితుల్లోనూ రైతుకు లాభాలు ఇచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పండించిన పంటకు మార్కెట్ సదుపాయం కల్పించి రైతుకు మంచి లాభాలు వచ్చేలా చర్యలు తీసుకుంటే ఇలాంటి కరువులు ఎన్ని వచ్చినా రైతు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు. రేటు లేకపోయినా కూడా ఈ పంటని 2-3 సంవత్సరాలైనా స్టాక్ పెట్టుకోవచ్చు.
మళ్ళీ దానికి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. 4 సంవత్సరాలైనా మనం పంటని నీట్గా పెట్టుకొని గ్రేడింగ్ చేసుకొని పెట్టుకుంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా దీన్ని స్టాక్ పెట్టుకునేదానికి స్టాక్ ఉంటుంది. ఈ పంట నిల్వ ఉంటుంది. వాటర్ మాత్రం నీళ్లు తగలకూడదు. నీళ్ళు తగలకపోతే ఎన్ని రోజులైనా దీన్ని స్టాక్ పెట్టుకోవచ్చు. ఈ పంట అట్లాంటి పంట మనకి 100 రోజులకు ఒకసారి 3 నెలలకు ఒకసారి దీన్ని బయటకేసి ఒకరోజు గాలిలో ఆరబెట్టి మరి ఎత్తిపెట్టుకుంటే మనకు 5 సంవత్సరాలైనా దీనికి స్టాక్ ఉంచుకోవచ్చు. ఈ పంట ఇప్పుడు ఆవు పెట్టుకొని రైతులు ఆవు పాలలో ఈ వేర్లను శుద్ధి చేసుకొని 7 సార్లు కనుక చేసుకొని ఈ పౌడర్ తయారు చేసుకున్న తర్వాత పౌడర్ వాడితే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. డైరెక్ట్గా ఏ మెడిసిన్ వాడినా ఇంత రిజల్ట్ ఉండదు. ఇంత ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఇంత స్పీడ్గా పనిచేయదు. ఇట్లా వాడడం వల్ల పిల్లలైన తర్వాత బాలింతలకు పిల్లలు అయిన వాళ్ళకి పాలు సరిగ్గా పడవు కదా, అలాంటి వాళ్ళు దీన్ని ఒక 40 రోజులు తింటే వాళ్ళకి పాలు పడేదానికి కూడా ఆస్కారం ఉంది. ఆయుర్వేదిక్ మెడిసిన్లో పిల్లలు కాని వాళ్ళకు కూడా గర్భసంచి శుద్ధి చేసి వాళ్ళకి పిల్లలు అయ్యేదానికి కూడా దీని అశ్వగంధలో అంత సోర్సెస్ ఉంది. ఇలా చేస్తే ప్రాసెస్ చేసిన పౌడర్ తింటే ఇంత మంచి పవర్ అయిన మెడిసిన్ ఇది అశ్వగంధ. స్కిన్ అలర్జీ అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడవచ్చు. అలాంటి చర్మ రోగాలు కూడా దీనివల్ల నయమైపోతున్నాయండి. అశ్వగంధ కరువు ప్రాంత రైతులకు దేవుడిచ్చిన వరంలా భావిస్తున్నారు గజేంద్రరెడ్డి. మరి ఈ పంట సాగులో ఉన్న అనుకూల అంశాలు రైతులకు ఈ విధంగా అనుకునేలా చేశాయి. ఎందుకంటే మొక్క నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీటి సమస్య, యాజమాన్య పద్ధతుల గురించి అస్సలు చింతించాల్సిన అవసరమే లేదు. మొక్కలు మొలకెత్తిన తరువాత పంట కోతకు వచ్చే వరకు చుక్క నీరు అందుకున్న దిగుబడినివ్వగల లక్షణం ఈ పంటకుంది. అందుకే ఏ పంట వేయలేమనుకునే రైతులు ఇలాంటి పంట సాగును చక్కగా ఎంచుకోవచ్చు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.